హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చెప్పేది ఏమీ లేదండి. చాలా 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 బెస్ట్ ఆపర్చునిటీ అండ్ యూజ్ఫుల్ అయ్యే వర్డ్స్ నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. వాటికి ఆన్సర్స్ మీరు లాస్ట్లో స్కిప్ చేయకుండా వీడియో అనేది కన్ఫర్మ్గా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్కి కన్ఫర్మ్గా మీరు కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెట్టడం వల్ల ఏంటంటే వాటి ఆన్సర్స్ మీకు తెలిస్తే నా ఓకే అనే అవగాహన నాకు ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్కి నేను కొన్ని ఆన్సర్స్ మీరే ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఏం లేదండి, జస్ట్ మనం డైలీ మార్నింగ్ నుంచి లేవగానే ఈవినింగ్ నైట్ పడుకునే వరకు కూడా మనం వాడే ఒక వస్తువులు ఉంటాయి కదా, యూజ్ఫుల్ అయ్యేవి. ఈవెన్ లేవగానే బ్రష్ చేస్తాం, బ్రష్కి కావాల్సింది పేస్ట్. ఈ పేస్ట్లు, సోప్స్, షాంపూస్ అండ్ డిష్ వాష్, క్లీనింగ్, టాయిలెట్ క్లీనర్, ఇవన్నీ కూడా సర్ఫ్ ఎక్సెల్, సోప్స్, ఇవన్నీ కూడా నార్మల్గా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ మనం కొంటాం. కొనేటప్పుడు ఈవెన్ ఒక షాప్కి కొన్నాం, ఆ షాప్ వాళ్ళు మనకి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారా? రిటర్న్ ఏమైనా మనకి యూజ్ఫుల్ ఐటమ్ ఏమైనా ఇస్తారా? ఎందుకనంటే అవి మనకు అవసరం కాబట్టి మనం కొనుక్కుంటున్నాం. వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి ఎందుకు ఇస్తారు? కనీసం క్యాష్ బ్యాక్ ఇవ్వరు, ఏమీ ఇవ్వరు, అవార్డ్స్ ఇవ్వరు, ఏమీ ఇవ్వరు. అలాంటిది అయినా మనకు అవసరం, అక్కడికి వెళ్ళి కొనాలి. అవి మనకి నిత్యావసరాల్లో ఒక వన్ ఐటమ్స్ కాబట్టి మనకు కన్ఫర్మ్గా అవి లేకపోతే లైఫ్ అవ్వదు. కాబట్టి ముందుకు మనం ఆ రోజు అనేది గడవవు కాబట్టి మనం తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఏం లేదండి, మాకు వాటి ద్వారా మేము కొనడం వల్ల మాకు యూజ్ ఉంది, యూజ్ కాకుండా మాకు ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఎవరికైనా మీకు తెలిస్తే, అంటే మీరు షాపుకి వెళ్తున్నారు, ఈవెన్ డిమార్ట్, స్పెన్సర్, ఇవన్నీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఈవెన్ కిరాణా షాప్ అయినా మీరు వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మీకు రిటర్న్ ఏమైనా ఇస్తే అవన్నీ నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అవి కూడా బిల్ ఏంటి, చాక్లెట్స్, చేంజ్ బదులు చాక్లెట్స్ ఇవ్వడం, ఇలాంటివి కాదండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఏం లేదు, నేను చెప్పేది ఏమిటంటే ఫైనల్గా మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం. అసలు ఏంటి నేను చెప్పేది అనేది, జాయ్ లైఫ్ అనేది మనకు ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీలో మోస్ట్లీ 80% మనం వాడే ప్రొడక్ట్సే ఉంటాయి. 80% వాడే ప్రొడక్ట్లు అంటే హిమాలయ, ఇవి సింతాలని, సంతూర్ అని, ఇలాంటి బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ కూడా 80% బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ ఆల్మోస్ట్ అందరూ వాడే కంపెనీసే 80% ఉంటుంది. జస్ట్ రిమైనింగ్ 20% జాయ్ లైఫ్ కంపెనీవి ఉంటాయి. మనం జాయ్ లైఫ్ కంపెనీవి ఒకవేళ నచ్చితే అవి తీసుకుందాం, లేదు అంటే మనం బ్రాండెడ్ కంపెనీ మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం, మనకు అలవాటు ఉన్న ప్రోడక్ట్సే కాబట్టి అవి కూడా పర్చేజ్ చేయొచ్చు. ఏం లేదండి, ఇందులో పర్చేజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు దీని ద్వారా యూజ్ఫుల్గా ఉంటుంది. ఏంటి అంటే ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం, ఒక నెలకి మనకు సరిపడే ప్రోడక్ట్లు మనం తీసుకొని జస్ట్ మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయడం వల్ల మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ అందరినీ తెలుస్తాయి. కాబట్టి నేను ఆల్రెడీ వాడడం వల్లే నాకు నమ్మకం కలిగింది కాబట్టి నేను మీకు వీడియోలో చెప్పగలుగుతున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను ప్రీవియస్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఏం లేదండి, మన డిష్ వాష్లు, ఇవి ఇప్పుడు టాయిలెట్ క్లీనర్, షాంపులు, సోపులు, పౌడర్స్, ఇవన్నీ కూడా ఆ కంపెనీ ద్వారా మనం ఆ జాయ్ లైఫ్లో జాయిన్ అయ్యి మనం తీసుకుంటే కనీసం 500 BV చేయాలండి. 500 BV చేయడం వల్ల ఏంటంటే మనం ఎవ్రీ మంత్ కొనాలి అనే టార్గెట్ ఏమి లేదు, ఒక ఫోర్స్ అనేది లేదు. మనకు నచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, జస్ట్ ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకనంటే మనకి నచ్చితే ఆటోమేటిక్గా మనమే తీసుకుంటాం. లేదు మనకి ఇంకా సరిపోలేవు, ఇంకా కావాలి అన్న తీసుకోవచ్చు. లేదు ఇంకా 1 month సరిపడే నేను ఒకేసారి తీసేసుకున్నాను కాబట్టి ఇంకా 2-3 months వరకు మనం తీసుకునే అవసరం లేదనుకున్నా మన ఇష్టం. డైలీ ఎవ్రీ మంత్ కొనాలి అని రూల్ లేదండి, టార్గెట్స్ లేవు ఇందులో. ఇంకొకటి ఏంటి అంటే మనం ఒక్కసారి పర్చేజ్ చేస్తాం, మినిమమ్ అమౌంట్ 2000 కన్నా ఎక్కువ అవ్వదు. నేను చెప్తున్నానండి, నా ప్రోడక్ట్ వాల్యూ వచ్చేటప్పటికి 1350 రూపాయలు అయ్యాయి. నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను, నేను విత్ ప్రూఫ్తో మీకు వీడియో పెట్టాను చూడండి. జస్ట్ మనం ఒక షాపింగ్ జోన్కి వెళ్దాం, డిమార్ట్, ఇవి వాటికి వెళ్తాము. వాటి దగ్గర ఏంటంటే కనీసం 2000-3000 బిల్ వేసుకొస్తాం, కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఏ ఐటమ్స్ కనిపించవు.
మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, ఐటమ్స్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయేమో. సో ఫ్రెండ్స్, ఇందులో అయితే మనకి జస్ట్ 1500లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం తీసుకుంటాం. జస్ట్ 500 బీవీ చేయాలి. 500 బీవీ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక బిజినెస్ పాయింట్ వాల్యూ 500 వచ్చే వరకు మనకు 1300 1500లో బిల్ అవుతుంది. ఆ ప్రొడక్ట్స్ మన ఇంటికి వచ్చేస్తాయి, మనం వాడతాం. మనం వాడి మన ఫ్రెండ్స్కి, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేస్తాం. సజెస్ట్ చేయడం వల్ల ఇలా ఇద్దరికి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా తీసుకుంటారు. తీసుకోవడం వల్ల మీకు 11 నుంచి మీకు ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. 10% అని, 20% అని, 14%, 12% ఇలా ఇన్కమ్స్ అన్నీ మీకు పెరుగుతూ ఉంటాయి. జస్ట్ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్, ఏం లేదండి. ఈ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా మనకి నచ్చినవే తీసుకుంటాము. మనకు కావాల్సినవి మనం రోజు వాడే ప్రోడక్ట్సే తీసుకుంటాం. ఆల్మోస్ట్ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, పక్కనే ఉన్నవి అవేనండి. ఇంకా చాలా చాలా ఐటమ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మనం మనకు నచ్చిన ప్రోడక్ట్ మనం తీసుకొని జస్ట్ 1 మంత్ తీసుకొని మనం సజెస్ట్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది. అది ఎలా ఏంటి అనేది కూడా నేను పేపర్ మీద రాసి చూపిస్తాను చూడండి. అండ్ ఇంకో విషయం అండి, మోర్ దెన్ మనకి ఇందులో రివార్డ్స్ అవార్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి. చాలామంది సక్సెస్ అయ్యారు. ఇది ద బెస్ట్ కంపెనీ అండి. ఇది ఎందుకు నేను బెస్ట్ కంపెనీ అంటున్నాను అంటే, మీకు నేను ఓపెన్గా చెప్పకూడదు. చాలామందికి కొన్ని కంపెనీ నేమ్స్ నేను బయట పెట్టకూడదు కాబట్టి చెప్పట్లేదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క కంపెనీస్ ఉంటాయండి. అవి ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్లు మాత్రమే తీసుకోవాలి. మనం ఎవ్రీడే బ్యూటీ ప్రోడక్ట్స్ వాడం కదండి, అలాగే ప్రతిసారి కొనలేము. ఎవ్రీ మంత్ కొనాలి అందులో. ఈవెన్ కొన్ని కంపెనీస్లో అయితే వచ్చేస్తున్నాయి నేమ్స్, కానీ చెప్పకుండా కంట్రోల్ చేసుకుంటున్నాను. కొన్ని కంపెనీస్ ఏంటంటే వెల్నెస్ కంపెనీస్ అని, ఇవి వెల్నెస్ ప్రోడక్ట్లు ఇవి అవి అని చెప్పి హెల్త్ కేర్వి ఇవి బ్యూటీ ప్రోడక్ట్లు ఇవి ఉంటాయి. అది కూడా ఎక్స్పెన్సివ్, చాలా చాలా కాస్ట్ ఉంటుంది. అంత కాస్ట్ పెట్టి మనం కొనడానికి అది వర్కింగ్ ఉమెన్ అసలు అంటే వర్కింగ్ ఉమెన్కి ఓకే, ఇంట్లో ఉండి హౌస్ వైఫ్లకి అయితే అది చాలా పాసిబుల్ కాదు కదా. మనం ఆ అమౌంట్ అంత అమౌంట్ పెట్టి మనం కొనలేము. సో ఫ్రెండ్స్, మీరు చెప్తున్నాను అదేనండి, ఎక్కువ అమౌంట్ మనం పెట్టి కొనలేము. అందులో మనకు ఉపయోగపడేవి మనం కొంటాము అన్నా మన ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఓకేనా. దానివల్ల నేను ఏంటి అవి ఎలా కొనాలి అండ్ కొనడం వల్ల మనకి యూజ్ ఏంటి అన్నది నేను చెప్తాను. సో ప్లీజ్ కంటిన్యూ చేయండి, వీడియో అనేది స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మనకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ. దీనివల్ల చాలామంది సక్సెస్ అయ్యారని మనం ఎందుకు సక్సెస్ అవ్వకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడాల్సిన సమయంలో కూర్చొని ఉంటే మనకు ఎవరు ఏం చేసి ఇవ్వరు. అలాగే మనం కూర్చొని ఉండాల్సిన టైంలో కష్టపడితే మనకు కష్టపడే టైం ఉండదు, అంటే మనకు ఆసక్తి ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడేనండి ఆ టైం అన్న ఏదైనా మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల కోసం, మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం చేసుకోవాలి, ఓకేనా. సో ప్లీజ్ కంటిన్యూ దిస్ వీడియో. ఓకే, బాయ్. హాయ్. సో ఫస్ట్ మనం మీకు చెప్పేది ఒకటేనండి. మనం ఫస్ట్ 500 బీవీ అన్నాను కదండి. ఆ 500 బీవీ ఏంటి అంటే, ఆ 500 బీవీలో మనం జస్ట్ ఇప్పుడు ఒక పర్సన్ జాయిన్ అవుతాం. ఈవెన్ యూ అనుకోండి, ఒక పర్సన్ యూ అంటే మనం జాయిన్ అయ్యి ఒక 500 బీవీ చేసాం. 500 బీవీ బిజినెస్ వాల్యూ చేసినప్పుడు, బిజినెస్ వాల్యూ బీవీ అంటే ఆ బీవీ చేసినప్పుడు ఏంటంటే మనకి మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేటప్పటికి కాస్ట్ 1500 లేదు 1350 లేదు, ఇలా మినిమం ఆర్డర్ 1500 కన్నా 1600 అంతకు మించి ఎక్కువ ఉండదండి, చెప్తున్నాను. ఈ కాస్ట్ రేంజ్లోనే ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం యూ అంటే ఒక పర్సన్ జాయిన్ అయినప్పుడు 500 బీవీ వాల్యూ చేస్తున్నాం, బిజినెస్ పాయింట్ వాల్యూ, అండ్ మనం ఇంత కాస్ట్ పెట్టి కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పి నేను ఇంత వివరంగా చెప్పేది. అండ్ మనం ఒక ఇద్దరికి సజెస్ట్ చేసాం. సజెస్ట్ చేయడం వల్ల 1 2 అంటే లెఫ్ట్ అండ్ రైట్లో సజెస్ట్ చేసాం. లెఫ్ట్లో ఒకరికి, రైట్లో ఒకరికి సజెస్ట్ చేసాం. వీళ్ళు ఒక 500 బీవీ చేశారు, వీళ్ళు ఒక 500 బీవీ చేశారు. ఓకే, ఈ 500 బీవీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరం మధ్య మనకి వీళ్ళ లెఫ్ట్ నుంచి మనకి 40% ఇన్కమ్ వస్తుంది, రైట్ నుంచి మనకి 40% ఇన్కమ్ వస్తుంది. అండ్ వీళ్ళిద్దరిది అంటే ఒక జోడీ అయ్యింది కదా, ఈ జోడీ నుంచి మనకు ఒక 10% ఇన్కమ్ వస్తుంది. 40% అండ్ 10% ఇన్కమ్ వస్తుంది, చూస్తున్నారుగా. అండ్ వీళ్ళ నుండి కూడా వీళ్ళు ఒక లెఫ్ట్ రైట్ ఇలా మనం ఇలా తీసుకుంటూ పోతే
వీళ్ళకి ఇక్కడ ఒక జోడీ అయ్యింది, వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది అండ్ మనకి ఇన్కమ్ వస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ 40% ఇచ్చారు కదా, ఇక్కడ 20% ఇన్కమ్ ఉంటుంది, ఇక్కడ 20% ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ 10% అనేది లెవెల్లోది మనకి లెవెల్ 1 అనమాట. ఇది లెవెల్ 2 వస్తుంది. ఇది 10% అంటే ఇక్కడ 12% ఇన్కమ్ వస్తుంది మనకి. అర్థమైందా అండి? 12% ఇన్కమ్ అనేది వస్తుంది ఇక్కడ నుండి అండ్ ఇక్కడ నుండి. ఇక్కడ జోడీ అవ్వడం వల్ల వీళ్ళకి వస్తుంది ఇన్కమ్, ఇక్కడ వీళ్ళకి వస్తుంది అండ్ మనకి కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఇలా ఒక్క సైకిల్ మాత్రమే. జస్ట్ మళ్ళీ మీరు లెఫ్ట్లో ఒక 10 మెంబర్స్ని, రైట్ 10 మెంబర్స్ని ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అనేమి రూల్ లేదు. జస్ట్ 1 లెగ్ అంటే ఓన్లీ ఇలా అవుతుంది. ఓకే, ఈ వేలో జస్ట్ మనం పుష్ చేసుకుంటూ వీళ్ళు ఎంతమందిని జాయిన్ చేసుకున్నా ఇన్కమ్ మనకు వస్తుంది. వీళ్ళు ఎంతమంది జాయిన్ చేసుకున్నా, ఇక్కడ వీళ్ళు ఎంతమందిని జాయిన్ చేసుకున్నా ఇన్కమ్ మనకు వస్తుంది. ఈ ఇన్కమ్ మనకు వస్తుంది. జాయినింగ్ అనేది ఫ్రీ, ఇందులో అనేది టార్గెట్ లేదు. ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ ఇన్కమ్ సోర్స్ ఇవే కాకుండా ఫస్ట్ మనం పర్చేస్ చేసినప్పుడు మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అవుతాం. డిస్ట్రిబ్యూటర్స్ అయిన తర్వాత అండ్ మనం ఇద్దరు జాయిన్ చేయడం వల్ల స్టార్ లెవెల్కి వెళ్తాం. స్టార్ లెవెల్, డైమండ్ లెవెల్, ఇలా చాలా లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ అన్నీ కూడా నేను పెడుతున్నాను చూడండి. అండ్ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అయ్యేది ఇదండి ప్రాసెస్. జస్ట్ మనం ఒక్కసారే కొంటాం. ఇన్ కేస్ ఒకవేళ మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, కొన్నాం అనుకోండి, అప్పుడు మనకి 500 BV RBV అవుతుంది. RBV అంటే రీపర్చేస్ బిజినెస్ వాల్యూ. ఓకే, మనం మళ్ళీ ఇంకొకటి మనం పర్చేస్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. క్యాష్ బ్యాక్ అనేది ఏంటంటే మనం ఎంత అమౌంట్ పెడుతున్నాము దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది వస్తుంది. క్యాష్ బ్యాక్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీకు. ఆల్రెడీ కొన్ని పెడుతున్నాను చూడండి అవి కూడా. అండ్ ఇన్కమ్ ఇలా జనరేట్ అవ్వడం వల్ల ఏంటంటే జస్ట్ మనం ఒకసారి కొంటున్నప్పుడు ఫ్రీగా మనం పబ్లిసిటీ చేస్తాం, జ్యువెలరీస్ ఇవన్నీ. సో అలా కాకుండా మనం ఇంట్లో వాడే వాటికే మనం ఫ్రీగా పబ్లిసిటీ చేయడం వల్ల ప్రతి ఒక్క పర్సన్ మినిమం 1300 మంత్కి సరిపోయే కాస్ట్కి సంబంధించిన ఐటమ్స్ అనేది తీసుకుంటాం. ఆ సంబంధించిన ఐటమ్స్ తీసుకునేటప్పటి నుంచి మనకి ఈజీ. ఇప్పుడు మీరు చెప్పేది వెల్నెస్ కాదు, మనకి ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్లు ఏంటి ఇవన్నీ కూడా కావు, ఓన్లీ జస్ట్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్లు ఏంటి మనం ఇంట్లో కన్ఫర్మ్గా వాడుకుంటాం. ఆ వాడుకున్న ఐటమ్సే మనం ఈ కంపెనీ నుండి తీసుకోవడం వల్ల ఆ కంపెనీ నేమ్ వచ్చేటప్పటికి జాయల్ లైఫ్ కంపెనీ నుండి మనం తీసుకోవడం వల్ల ఈ కంపెనీ ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఉంది? 20% కంపెనీ ఉంటే బ్రాండెడ్ కంపెనీవి మనకి వచ్చేటప్పటికి 80% ఉంటుంది. ఓకే, 80%. ఈ 80% ఇన్కమ్ 80% బ్రాండెడ్ ప్రోడక్ట్లు ఉంటాయి, 20% కంపెనీ ప్రోడక్ట్ ఉంటాయి. ఈ కంపెనీ ప్రోడక్ట్లు మనం తీసుకుంటాం, లేదు అంటే 80% అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇవి తీసుకుని మనం యూస్ చేసి అవతల వాళ్ళకి కూడా చెప్పొచ్చు, భయపడే అవసరం లేదు. చాలా చాలా ఈజీ మెథడ్. అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో మనం ఎంతలా సక్సెస్ అవ్వాలి చూస్తున్నారుగా, చాలా ఈజీ కదండి. మీకు చెప్పేది మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తాను. నేను జాయిన్ అయ్యాను, నేను 500 BV చేశాను. నా లెఫ్ట్లో ఒకరు, నా రైట్లో ఒకరు, మా అన్నయ్య మా మమ్మీ జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరూ కొనడం వల్ల వాళ్ళ దగ్గర నుండి నాకు 40% వచ్చింది, మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి 40%, మా బ్రదర్ నుంచి 40% వచ్చింది. ఇవే కాకుండా వాళ్ళిద్దరూ నాకు ఒక జోడీ అయ్యారు కాబట్టి 10% ఇన్కమ్ లెవెల్ 1లో ఉన్నాను, స్టార్ లెవెల్ అయ్యాను, డిస్ట్రిబ్యూటర్ నుండి స్టార్ లెవెల్కి వచ్చాను. ఇలా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈజీగా ఎంత ఈజీ అంటే మనం అట్లీస్ట్ డైలీ ఒక 3 మెంబర్స్కి చెప్పుకున్నా అట్లీస్ట్ ఒక్కరైనా జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదు మనకు చెప్పడం రావట్లేదు అనుకుంటే నా వీడియో ఫార్వర్డ్ చేయండి. నా వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల మీరు ఈజీగా చెప్పినట్టు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవేనండి ప్రోడక్ట్లు. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ లిస్టులు అవన్నీ కూడా నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ కనిపిస్తున్న ఫోన్ నెంబర్ నాదేనండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ అంటే ఎలా జాయిన్ అవ్వాలి, ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్కి అమౌంట్ ఏమీ ఉండదు. సో మనకి ఇందులో టార్గెట్స్ అవి ఏమీ లేవు. జస్ట్ మనకి
చూస్తున్నారుగా ఆర్బీ వాల్యూ 55,000 వస్తే మనకి కార్ ఫండ్ అండ్ ట్రావెల్ ఫండ్, మనకి ట్రిప్స్ కూడా ఉంటాయండి. ఇలా మనకి దుబాయ్, యూరప్ ఇలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళొచ్చు. లెవెల్ 1 ఇన్కమ్, లెవెల్ 2 ఇన్కమ్, లెవెల్ 3 ఇన్కమ్ అని మనకి ఇలా ఇన్కమ్స్ కూడా ఉంటాయి. స్టార్ డైరెక్టర్కి చెప్పాను కదా ఆల్రెడీ 500లో మనకి 500 ఆర్బీ చేసినందుకు స్టార్ లెవెల్ వస్తుంది. డివైన్ స్టార్, బ్రాంజ్ స్టార్, సిల్వర్ స్టార్, ప్లాటినం స్టార్, గోల్డ్ స్టార్, ఇలా మనకి చాలా స్టార్స్ అనేవి ఉన్నాయండి. అండ్ అవే కాకుండా ప్రోగ్రెసివ్ బోనస్ వస్తుంది, యాక్టివ్ టీమ్ రాయల్టీ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ కూడా వస్తుంది. హౌస్ కూడా మనం ఎవరైనా కాదు చూసినారు చెల్లూరు మీనాక్షి, ఇది నా ఐడి అండి. నా ఐడిలో మనకి ఏంటంటే నేను ఎంతమంది జాయిన్ చేశాను ఏంటి అవన్నీ కూడా నేను విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. జాయిన్ లైఫ్ ఏంటంటే చాలా వరకు చాలా ప్లేసెస్లో మెగా మార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఈ మెగా మార్ట్స్ ఏంటి అంటే మనం జస్ట్ 50,000 25,000 కూడా మనకి స్మాల్ మార్ట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు ఓపెనింగ్ అమౌంట్ 30,000 ఓన్లీ. కమిషన్స్ కూడా ఇస్తారు మనకి వాళ్ళు. మనకి ఎవ్రీ మంత్ మనకి జాయ్ లైఫ్ నుంచి ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. షాప్ ఎవరైనా పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి. షాప్ ఓపెన్ చేసుకుని మన షాప్ నుంచి పర్చేస్ చేసినందుకు మనకు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అండి, ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇంతకు మించి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటే నేను అసలు నమ్మలేదండి. అంత బెటర్ ఆపర్చునిటీ, మంచిది. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ యూస్ చేసే ఐటమ్స్ మనం కొనుక్కుంటూ బిజినెస్ చేసుకోవాలి అనేది ఎవరైనా ఎప్పుడైనా అంటే ఇలాంటి ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. చెప్పిన వాళ్ళు కూడా ఉండరు, తెలియక చెప్పిన వాళ్ళు లేక మనం ఆగిపోతాం. సో ఫ్రెండ్స్ ఇదేనండి జాయ్ లైఫ్ ఎక్స్ప్రెస్ మెగా మార్ట్ అనేది ఓపెన్ కూడా అయిపోయాయి. చూస్తున్నారుగా నా టీంలో 24 మెంబర్స్ ఉన్నారు. నేను జస్ట్ ఎప్పుడూ జాయిన్ అవ్వలేదు, రీసెంట్గానే జాయిన్ అయ్యాను. మనకి లెవెల్ 6, లెవెల్ 10 వరకు మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో మనకి ఇలాంటి ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు లేట్ చేయొద్దు ఇంకా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్ నా నెంబర్ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్లో నేను రెస్పాండ్ అవుతాను, లేదంటే కాల్ చేసినా పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ ఛాన్స్ అనేది మిస్ అవ్వద్దు.